నమస్తే అందరికి, నా పేరు పవన్. ఈరోజు మార్నింగ్ ఓటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా పర్ఫెక్ట్ ఓటింగ్ అనమాట. ఎందుకంటే యాక్చువల్గా ఫ్రైడే నిన్నటితో కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఓటింగ్ ఈ రోజు పర్ఫెక్ట్ ఓటింగ్ అనమాట. ఇది ఎలా ఉందంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు, డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదా, లేకపోతే సింగిల్ ఎలిమినేషన్. డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు అవుతారో క్లియర్ కట్గా చెప్పేస్తాను. క్లియర్గా చెప్పే ముందుగా ప్లీజ్ నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోవడంతో పాటు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ బటన్ అయితే ప్రెస్ అయ్యండి. ఎందుకంటే పదే పదే చెప్తున్నాను లైక్ బటన్ ప్రెస్ చేయమని. చూసిన వెంటనే లైక్ బటన్ ప్రెస్ చేస్తే నా వీడియో ఇంకో 10 మందికి, ఇంకో 100 మందికి ఇలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సో నా ఛానల్ కొంచెం గ్రోత్ వస్తుంది కాబట్టి ఆ విధంగా హెల్ప్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు డెఫినెట్గా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోతే అసలు నైట్ ఒక లెవెల్లో ఒక రేంజ్లో ఆడింది నాకు తెలిసి రోహిణి. అసలు ఆ గేమ్కి వచ్చిన కిక్కే వేరబ్బా అన్నట్లు అనిపించింది. ఎందుకంటే నాకు తెలుసు కొంతమంది టీవీలో చూసిన వాళ్ళు కూడా, కొంతమంది హాట్స్టార్లు చూసి 2-3 సార్లు చూసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఆపోజిట్లో పృథ్వీ ఉన్నాడు. ఎందుకంటే పృథ్వీ అబ్బాయి, ఒక స్ట్రెంత్ గల అబ్బాయి. అంటే అబ్బాయిలతో పోల్చుకుంటే అబ్బాయిల్లో కూడా స్ట్రెంత్ ఉండి గేమ్ బాగా పార్టిసిపేట్ చేస్తాడు. బాగా అదేంటి గ్యామర్కి, ఆపోజిట్ గ్యామర్కి పర్ఫెక్ట్గా ఇస్తాడనమాట. సో కాంపిటీషన్ ఇస్తాడనమాట. సో అటువంటి పర్సన్స్తో కూడా మన రోహిణి గెలిచిందంటే అసలు సూపర్ గేమ్ అనమాట. మామూలు కాదు, చాలా బాగా ఆడింది. లాస్ట్ పంచమంది అయితే దానికి వచ్చే కిక్కే వేరే అన్నట్లు కనిపించింది అనమాట రోహిణి విషయంలో. సో మనం ఓటింగ్లోకి వెళ్ళిపోదాం. ఓటింగ్లోకి వచ్చేస్తే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో మన నిఖిలే ఉన్నాడు. ఆ ఫస్ట్ స్టేజ్ నుంచి నిఖిల్ అనేది కిందకి రావట్లేదు. ఎందుకంటే ఒక బెంచ్ మార్క్ వేసుకుని నేను దిగను అని అంటున్నాడు అనమాట. సొంత ఓటింగ్ అలా ఉంది. ఎందుకంటే కన్నడలో అలాగుంది, కన్నడలో ఫ్యాన్స్ ఉన్నారు, మన తెలుగు 2 రాష్ట్రాల ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆ ఓటింగ్ అనేది ఎక్కడా తగ్గట్లేదు. అదేవిధంగా దాంతో పాటుగా తన ఆట తీరు కూడా బిగ్ బాస్ హౌస్లో తన బిహేవియర్ కానీ, తన యాటిట్యూడ్ కానీ, తన మాట్లాడే విధానం కానీ, అందరితో ఉండే విధానం కానీ పర్ఫెక్ట్గా ఉంది. సో ఇవన్నీ నచ్చినాయి కాబట్టి జనాలకి. యాంటీ ఫ్యాన్స్ కూడా నిఖిల్ పర్లేదు అంటున్నారు, ఫ్యాన్స్ అయితే అబ్బా నిఖిలే విన్నర్ అంటున్నారు అనమాట. సో అందువల్ల నిఖిల్కి అంత పర్సెంటేజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో చాలా యూట్యూబ్ ఛానల్లో కూడా నిఖిల్ ఎలిమినేషన్ అవుతాడు, నిఖిల్ కూడా డేంజర్ జోన్, అవన్నీ ఫేక్ న్యూస్ చెప్తున్నారు. సో ఈ రోజు తెలిసిపోతుంది అవన్నీ ఫేక్ న్యూస్ ఆర్ రియల్ న్యూస్ అని చెప్పేసి. నిఖిల్ 100% ఎలిమినేషన్ అవ్వడు, సేఫ్ జోన్లో ఉన్నాడు. చాలా భయంకరమైన సేఫ్ జోన్లో ఉన్నాడు అనమాట. ఎందుకంటే 39, 40, 41, 42, 43, 45 ఆ రేంజ్లో ఉన్నతను బెంచ్ మార్క్ వేసుకుని 40 రేంజ్లో దిగట్లేదు. ఇప్పుడు 40%తో ముందుకు వెళ్తున్నాడు అనమాట. పర్ఫెక్ట్ ఓటింగ్, నో ఎలిమినేషన్. సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి నబీల్ కూడా అంతే. 29, 30, 31, 32, 33 ఆ రేంజ్ వచ్చిన అతను ఇప్పుడు 30%తో ఒక బెంచ్ మార్క్ వేసిన అతను కూడా ఉన్నాడు. ఎందుకంటే ఇతను కూడా ఎలిమినేషన్ అయ్యే అవకాశం లేదు 100%. ఎందుకంటే తనకి యాక్చువల్గా మన గౌతమ్ ఓట్లు పడుతున్నాయి కాబట్టి తనకు అంత పర్సంటేజ్ వస్తుంది. సో ఎందుకంటే గౌతమ్ ఫ్యాన్స్ ఎవరు కూడా ప్రేరణకు కానీ, పృథ్వీకి కానీ, యష్మికి కానీ వేయడానికి ఇష్టపడట్లేదు. సో ఆ ఓట్లన్నీ మన నబీల్కి రావడంతో నబీల్ పర్సంటేజ్ అనేది 30% వరకు వెళ్ళింది. సో ఈ విధంగా చూసుకుంటే కనుక నబీల్ కూడా ఎలిమినేషన్ అయ్యే ఛాన్సే లేదు. సో వీళ్ళిద్దరు మాత్రం ఫుల్ సేఫ్లో ఉన్నారు. రిమైనింగ్ వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారని అనిపిస్తుంది. ఆ డేంజర్ జోన్లో ఉన్నారు ఎవరంటే ముగ్గురు, ప్రేరణ, పృథ్వీ, యష్మి. నేనంటే నేను వెళ్తా ఎలిమినేషన్ అన్నట్లు ఉన్నారనమాట. సో వాళ్ళు ఎలా ఉన్నారంటే కొంచెం వాళ్ళిద్దరు యష్మి, పృథ్వీలో కొంచెం బెటర్గా ఉన్నది ఎవరంటే ప్రేరణకు వచ్చి 10% ఓటింగ్ ఉంది. పృథ్వీకి వచ్చి 9% ఓటింగ్ ఉంది. మన పృథ్వీకి వచ్చి 9% ఉంది, యష్మికి వచ్చేసి 8% ఉంది. సో యష్మికి ఓటింగ్ ఎందుకు తగ్గిందంటే నైట్ కూడా యాక్చువల్గా ఆటో టాస్క్లో ఎంత గొడవ పడింది మన పృథ్వీతో. చూస్తాను, నువ్వు ఎంత బాగా ఆడతావు చూస్తాను, నన్ను ఎందుకు తోస్తారు ఆటోలో నుంచి. ఇప్పుడు విష్ణుప్రియ నువ్వు ఉన్నారు కదా, ఇప్పుడు విష్ణుప్రియని కూడా అలాగా తోసు గేమ్ బయటకు రా, నువ్వు బయాసరుగా ఆడుతున్నావు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడింది కదా. భయంకరం గోల పెట్టుకుంది, అరుపులు అరిసింది, గొడవ పెట్టుకుంది ఎవరితో, పృథ్వీతో. అట్లాంటిది ఇప్పుడు ఏం చేసింది ఈ గేమ్లో, ఇది బ్యాలెన్సింగ్ గేమ్ ఉంది కదా రోహిణి గెలిచిన గేమ్లో, ఆ గేమ్లో ఎవరికి స్టాండ్ పోయి వసికిపోయాలి. రిమైనింగ్ సంచాలకుగా వ్యవహరించింది కదా, సంచాలకుగా వ్యవహరించినప్పుడు బయాసర్ కాకుండా పర్ఫెక్ట్ అందరితో ఈక్వల్గా ఉన్నట్లుగా చెప్పాలి. సో ఇక్కడ
పృథ్వీ ఉన్నాడు, ఇక్కడ రోహిణి ఉంది. సో ఈ పక్కన కంటెస్టెంట్లు ఎవరెవరిని పిలిచింది అనుకున్నావు? నిఖిల్ని 5-6 సార్లు పిలిచింది, రిమైనింగ్ తేజని 2 సార్లు పిలిచింది. ఎవరెవరిని పిలిచి ఎందుకు పిలిచిందంటే నిఖిల్ వాళ్ళని మన పృథ్వీకి పోయకుండా నిఖిల్ ఎవరికి పోస్తాడు? పృథ్వీ నిఖిల్ ఫ్రెండ్ కాబట్టి, సో పృథ్వీకి అనేది శాండ్ పోయాడు. సో శాండ్ పోస్తే డౌన్ అయిపోతాడు కాబట్టి సో రోహిణికే పోస్తాడు. సో 2-3 టైమ్స్ కూడా మన రోహిణికే పోసాడు మన నిఖిల్. అయినా సరే నిలదొక్కుని గెలిచింది రోహిణి. కానీ ఇన్నిసార్లు పిలిచిందంటే యష్మి బయాసర్ కానట్టే కదా. అక్కడ అంటే తిట్టిందే పృథ్వీని, మరి ఇక్కడ ఎందుకేమో ఇంత మళ్ళీ బయాసర్గా సంచాలకుగా ఉండి కూడా అలా చేయడం. ఒకవేళ కంటెస్టెంట్ గా ఉండి ఇలా చేస్తే ఓకే, సంచాలక్ అంటే ఏంటి? ఈక్వాలిటీగా చూడాలి, ఈక్వాలిటీగా మాట్లాడాలి. సో అది కాకుండా ఇక్కడ పార్షాలిటీ చూపించి బయాసర్గా పృథ్వీ వైపు సేఫ్ జోన్ లాగా మాట్లాడి కంటెస్టెంట్లు పిలిచి రోహిణికి పోసేట్టుగా చేసింది. అదైతే నాకు నచ్చలేదు. సో అందువల్ల కూడా కొంతమంది ఫ్యాన్స్ ఓటింగ్ అనేది తగ్గింది అనుకోవచ్చు. ఎందుకంటే పృథ్వీ కన్నా బెటర్గా ఉండేది ఓట్లు, ఇప్పుడు పృథ్వీ కన్నా 1% తగ్గింది. సో ఈ వీక్లో ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ వచ్చేసి ఎక్కువగా యష్మికి ఉంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే కనుక 100% యష్మి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ డబుల్ ఎలిమినేషన్ అయితే కనుక 100% మన పృథ్వీ యష్మి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మోస్ట్లీ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను. మరి ఈరోజు మరి ఎలా జరుగుద్దో ఏంటో తెలియదు. ఎందుకంటే ఎంత తక్కువ ఓటింగ్ ఈ వీక్లో వచ్చింది, పర్ఫెక్ట్ ఈక్వల్ ఓటింగ్. సో మరి మళ్ళీ 2 వీక్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 వీక్స్లో ఒక్కొక్కరిని ఎలిమినేషన్ చేయలేరు, డబుల్ ఎలిమినేషన్ చేస్తారు లేదంత మరి పర్సెంటేజ్ వస్తుందో తెలియదు. కాబట్టి ఈ వీక్ కొంచెం కలిసి వచ్చింది కాబట్టి తక్కువ ఓటింగ్ ఈక్వల్గా ఉన్నారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారో డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి. ఎవరు ఎలిమినేషన్ అవుతారు, డబుల్ ఎలిమినేషన్ ఉంటే కనుక ఎవరెవరు అవుతారు అనేది కూడా మీరు కమెంట్ అయితే చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఉంటాను. జై హింద్.